Hyderabad is the sixth largest city of our country. With the rising population and urbanization, the number of destitute and orphan children are also increasing. Gracious Paradise is a charitable organization in Hyderabad situated at Vanasthalipuram, which works towards the upliftment of such orphans and destitute children. More than 60 children are being taken care by Gracious Paradise. They are leading a comfortable life here. Every day after completing daily routine in the morning, they have their breakfast and soon begin study. Children from 5 to 15 age group are living here. They are provided with free food, shelter and education. Dedicated teachers help them to study. Similarly, dedicated cooks are there to prepare food for them. In regular intervals, health camps are organized here. Doctors do check up the children and prescribe medicines. People from different sections of life come occasionally and share their happiness with these children. They share their birthdays, anniversaries and special days with these children. Gracious Paradise doesn't confine its effort to these children. It also plans to help deprived school-going children who are living in slums. It has planned to provide breakfast and lunch to such school-going children. The scheme launched on 12th December 2012, which will be regularized soon. There are many things to be done for the destitute and deprived children. This can only be possible if everybody come out voluntarily and graciously join their hands with us in every possible way. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున గ్రేసియస్ ప్యారడైస్ మినిస్ట్రీస్ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు మరి మీతోటి నేను నా యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నాను. దేవుడు మా జీవితంలో చేసినటువంటి ఈ యొక్క సాక్ష్యాన్ని విన్నటువంటి మీ అందరికీ కూడా మరి దేవునిలో ఇంకా గొప్పగా ఎదగాలనేసి ప్రార్థన చేస్తున్నాను. మరి ఈరోజు మనము బలహీనులము, పాపులము అయినా కూడా మరి దేవుని దగ్గర నిలబడాలంటే ఏం చేయాలనేటువంటి దాని గురించి వాక్యానుసారముగా మనము ధ్యానం చేద్దాము. దానియేలుకు రాసినటువంటి గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనము నేను చదువుతున్నాను. మరి బైబిల్స్ ఉన్నటువంటి వారందరూ కూడా చూడవలసిందిగా కోరుతున్నాను. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనము చూచితిని. చూచినంతలో నాలో బలమేమియూ లేకపోయిను. నా సొగసు వికారమాయను, బలము నా యందు నిలువలేదు. నేను అతని మాటలు వింటిని. అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందినవాడినైతిని. ఇది దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి వాక్య భాగము. అలాగే ఇంకొకటి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వాక్య భాగము కూడా ధ్యానం చేసుకుందాము. యోహాను రాసినటువంటి ప్రకటన 1వ అధ్యాయము 17వ వచనము చదువుతున్నాను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి నాయన ఎంతమందికో లేనటువంటి గొప్ప ధన్యత మాకు దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభా మరి నాయన యేసయ్య వాక్యాన్ని ప్రభా మరి ధ్యానం చేస్తుండగా తండ్రి, ప్రభా మరి నాయన దానియేలుకి దర్శనం ఇచ్చి ఉన్నావు తండ్రి, యోహానికి దర్శనం ఇచ్చి ఉన్నావు నాయన. ప్రభా మరి నాయన మాకు కూడా ప్రభా మరి నాయన నీ యొక్క దర్శన భాగం కలిగి చేయమని ప్రభా ఇప్పుడు వాక్యం చెప్తుండగా నాయన నేను కాదు తండ్రి, మీరే నాతో ఉండి మాట్లాడవలసిందిగా మా ప్రభువుని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి దానియేలు ఎంతో దేవునికి ప్రియమైనటువంటి బిడ్డ. దేవుని యొక్క ప్రత్యక్షతను ప్రత్యక్షంగా తన యొక్క జీవితంలో అనుభవించినటువంటి చూసినటువంటి గొప్ప ప్రవక్త. అయితే మరి అట్లాంటి ఆయన ఈ
రెండవ రాకడలో దేవుని యొక్క దర్శనాన్ని చూసినప్పుడు ఆయన శరీరంలో ఏమీ కూడా బలము లేకుండా పోయింది, శక్తి అంతా కూడా పోయింది. అంతేకాదు మరి ఆయన నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనై పడిపోతుని అనేసి చెప్తూ ఉన్నాడు. నిజమే, దేవుని యొక్క మొదటి రాకడికి రెండవ రాకడికి ఎంతో తేడా ఉంది. మొదటి రాకడలో దేవుడు కరుణామయుడుగా ప్రేమామూర్తిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కానీ రెండవ రాకడలో ఆయన ఆ విధంగా రావట్లేదు. యోహానుకు రాసినటువంటి ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో కూడా మనకి అదే కనిపిస్తుంది. యోహాను మరి దేవునితో పాటు యేసుక్రీస్తు వారితో పాటు 3.5 సంవత్సరములు సేవ చేసినటువంటి వాడు. క్రీస్తుని వెంబడించి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చూసినటువంటి వాడు. కుష్ఠరోగులని ముట్టినప్పుడు స్వస్థత పొందారు. మరి అదేవిధంగా కుంటివాళ్ళని బాగు చేసినప్పుడు చూశాడు, గుడ్డివాళ్ళకి చూపునిచ్చినప్పుడు చూశాడు. ఆఖరికి చనిపోయినటువంటి వాళ్ళ మీద కూడా చేతులుంచి ఎప్పుడైతే యేసయ్య ప్రార్థన చేశాడో అప్పుడు వారు తిరిగి జీవం పొందుకుని లేచినటువంటి సందర్భాలు అనేకము యోహాను చూసి ఉన్నాడు. అయితే ఈ యోహాను యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆయన నామమును బట్టి కూడా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు ఆయన కూడా చేసి ఉన్నాడు. దేవుని యొక్క పేరిట అనేకమైనటువంటి అద్భుతాలు చేసినటువంటి ఆయన మరి ఈ ప్రకటన గ్రంథంలో గనక మనం చూసుకుంటే రెండవ రాకడలో ఆయన ఏ విధంగా వస్తున్నాడో చూసి ఆ యొక్క దేవుని స్వరూపాన్ని చూసినటువంటి ఆయన మరి చచ్చిన వాని వలె ఆయన పడిపోయి ఉన్నాడు. ఒకరేమో దానియేలు, ఆయన అయితే మరి ఏదో షాక్లోకి వెళ్ళిపోయి మరి కోమాలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అక్కడ మనకి కనిపిస్తుంది. రెండవ ఆయన యోహాను, దేవుని యొక్క ప్రత్యక్షను ఈయన కూడా చూసినటువంటి ఈయన కూడా ఏమైపోయాడంటే చచ్చిన వాని వలె ఈయన ఇక్కడ పడిపోవడం జరిగింది. ఇద్దరు కూడా దైవజనులు, ప్రవక్తలు, ఎంతో గొప్పవారు. అయినా కూడా మరి ఇద్దరు కూడా అట్లాగా వారు పడిపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన యొక్క రెండవ రాకడ ఆయన కరుణామూర్తిగా ఈ లోకానికి రావడం లేదు, ప్రేమామూర్తిగా ఆయన ఈ లోకానికి రావడం లేదు. ఆయన మొట్టమొదట రాకడలో తను ఎంతగానో తగ్గించుకొని మరి ఎంతగానో దీనుడుగా ఎంతగానో ఆయన మన కోసము ఆయన ఈ లోకానికి వచ్చి ప్రతి రక్తపు చుక్కని కూడా మన కోసము కార్చినటువంటి ఆయన దీనుడుగా ఈయన వచ్చి ఉన్నాడు. కానీ రెండవ రాకడలో మాత్రము ఆయనని కన్నులెత్తి చూడడానికి కూడా మనకి శక్తి లేనటువంటి వారముగా అయిపోతూ ఉన్నాము. మరి ప్రవక్తలైనటువంటి వారే అట్లాగైపోతే మన పరిస్థితి ఏమిటన్నది మనము కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మనము జరిగిపోయినటువంటి సంఘటనలన్నీ కూడా తలంచుకుని వాటి గురించి ఆలోచన చేసుకుంటూ ముందున్నటువంటి వాటిని మనం మర్చిపోతే చాలా మరి ప్రమాదాలకి మనము ఎదురు కావాల్సి వస్తుంది. మన ముందు ఏముంది? మనము ఈ లోకంలో ఉంటున్నప్పుడు కనుక చూసుకుంటే ఈ లోకమంతా కూడా ఎట్లా ఉందంటే పాపంతో నిండి ఉన్నటువంటి లోకము. మనము కూడా పాపంలోనే జన్మించి ఉన్నాము. మన తల్లి పాపంలోనే మనల్ని గర్భంలో మరి కని ఉంది. ఈ లోకంలో మనం జన్మించిన తర్వాత మరి మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల మధ్య పాపపు ప్రజల మధ్య మనం నివసిస్తూ ఉన్నాము. పాపపు పెదవులు కలిగినటువంటి అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి మనము మరి ఇట్లా ఈ లోకంలో ఉంటున్నప్పుడు దేవుని దగ్గరికి రావాలి అంటే మనకి ఏమైనా కొంచెమైనా శక్తి కొంచెమైనా బలము ఉంటుందా? ఉండదు. ఎందుకంటే భక్తులే మరి ఆయనను చూసి చనిపోయినటువంటి వారిగా అయిపోతున్నారు. లేకపోతే మరి ఒక ఏమీ దిక్కుతోచినటువంటి స్థితిలో మరి అక్కడ పడిపోతున్నటువంటి స్థితిలో మనకి కనిపిస్తున్నారు. మరి మన పరిస్థితి ఏంటి? మనము కూడా ఏం చేయాలన్నది మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే మరి రెండో రాకడలో కనుక చూసుకుంటే ఆయన ఎట్లా వస్తున్నాడంటే చాలా ఉగ్రమైనటువంటి రూపంలో ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన యొక్క రూపము గనక చూసుకుంటే ఆయన వేసుకున్నటువంటి వస్త్రాలు గనక చూస్తూ ఉంటే మరి అంచులు దిగజారినట్లుగా ఆయన తెల్లటి అంగీలు ఆయన ధరించి ఉన్నాడు. ఆయన రొమ్ముకి బంగారపు దట్టి ఆయన కట్టుకునే ఉన్నాడు. ఆయన తల వెంట్రుకలు కూడా ఎట్లా ఉన్నాయంటే ఉన్నిని పోలినటువంటిగా అవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆయన యొక్క ముఖము ఎట్లా ఉందంటే
మహా తేజస్సుతోటి నిండి ఉంది. ఒక సూర్యుని మనము చూడలేము, కానీ కోటి సూర్యుల యొక్క తేజస్సు ఎంత ఉంటుందో అంతటి తేజస్సుతోటి ఆయన ముఖము ప్రకాశిస్తూ ఉంది. ఆయన యొక్క కన్నులు కనుక చూసుకుంటే అగ్ని జ్వాలలాగా ఆయన యొక్క కన్నులు మెరుస్తూ ఉన్నాయి. అంతేకాదు ఆయన యొక్క నోటి నుండి వస్తున్నటువంటి మరి భయంకరమైనటువంటి ఒక ఖడ్గము ఆయన నోటి నుంచి వస్తుంది. అది ఎట్లాంటి ఖడ్గము అంటే 2 అంచుల వాడి అయినటువంటి ఖడ్గము. అట్లాంటి పదునైనటువంటి ఖడ్గము ఆయన నోటి నుంచి వస్తూ ఉంది. అంతేకాదు మరి ఆయన యొక్క కంఠధ్వని కనుక చూసుకుంటే విస్తారమైనటువంటి జల ప్రవాహముల కింద అది మనకి వినిపిస్తూ ఉంది. అంతటి మహా ఉగ్రతతోటి ఆయన వస్తూ ఉన్నారు. అట్లా ఆ రూపాన్ని చూసినటువంటి యోహానే ఆయనే మరి చనిపోయినటువంటి వాడిగా పడిపోయాడు. ఆయనలో ఏ మాత్రము శక్తి బలము లేకుండా చచ్చిన వాని వలె ఆయన పడిపోయి ఉన్నాడు. మొదటి రాకడికి రెండవ రాకడికి కూడా ఎంతో తేడా మనకి కనిపిస్తుంది. మొదటి రాకడలో ఆయన ప్రేమమయుడిగా వచ్చినాడు. మనల్ని క్షమించి మన యొక్క పాపములన్నీ కూడా తన యొక్క రక్తంలో కడిగి పవిత్రులుగా చేయడానికి ఆయన పరలోకాన్ని నుంచి దీనుడుగా దిగి వచ్చి ఉన్నాడు. కానీ రెండవ రాకడలో ఆయన ఆ విధంగా రావట్లేదు. రెండవ రాకడలో ఆయన ఒక కొదమ సింహంగా ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన నోటి నుంచి వస్తున్నటువంటి ఆ 2 అంచుల వాడి అయినటువంటి ఖడ్గము కనుక చూస్తే అది ఏమవుతుందంటే మన యొక్క శరీరాన్ని ముక్కలు ముక్కలుగా అది చేసివేస్తుంది. అంతేకాదు ఎముకలను కూడా అది మరి పిప్పిగా చేసివేస్తుంది. ప్రతి కీళ్ళుని ప్రతి ఎముకని కూడా దాంట్లోకి వెళ్ళి ప్రతి దానిని కూడా మరి నలగగొట్టేటువంటి శక్తివంతమైనటువంటి వాక్కు ఆయన యొక్క మరి నోటు నుండి వస్తూ ఉంది. అట్లాంటి ఆయన ఎదురుగుండా మనకి నిలబడటానికి ఎందుకు మనము నిలబడలేకపోతున్నామంటే మనలో ప్రతి విషయంలో కూడా మనము తప్పిపోతూనే ఉన్నాము. ప్రతి చిన్న విషయానికి కూడా మనము తప్పిపోతూనే ఉన్నాము. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా మరి ఎన్నో అబద్ధాలు, ఎన్నో భయంకరమైనటువంటి ఆలోచనలు, ఎంతో పాపపు పనులు, మరి ప్రతి దాని మీద కూడా మనకి ఈ లోకము మీద కనుక చూసుకుంటే ఎంతో అభిమానం పెంచుకుంటూ ఉంటాము, ఎంతో ప్రేమ పెంచుకుంటూ ఉంటాము. కానీ మరి మనం ఇస్తున్నటువంటి కాలం కనుక చూసుకుంటే టీవీలకి, సినిమాలకి, మరి ఇంకా భయంకరమైనటువంటి వాటి కోసమే ఎక్కువ సమయం ఇస్తున్నాము. కానీ దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని ఆయనని ప్రార్థన చేసుకోవడానికి కానీ, ఆయనను స్తుతించడానికి కానీ, ఆయన మహిమపరచడానికి కానీ మనకి ఒక 10 నిమిషాల టైం కూడా మనకి సరిపోదు. అసలు దొరకదు. అమ్మ టైం లేదండి మనము చెప్తూ ఉంటాము. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని ఎదుట మనము నిలబడగలుగుతామా అన్నది ఒక్కసారి ప్రతి వారు కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే సమయము చాలా కొద్దిగా ఉంది. ఈ కొద్దిపాటి సమయంలోనే మనల్ని మనం ఎట్లా రక్షించుకోవాలి, మనము ఏం చేస్తే మనము దేవుని యొక్క సన్నిధానంలో మనము నిలబడగలుగుతాము అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మరి రెండవ రాకడలో ఆయన ప్రతి దానిని కూడా వేరు చేయడానికి వస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు పుట్టినది నిజము, ఆయన సిలువ వేయబడ్డది నిజము, తిరిగి 3వ రోజు లేచినది నిజము, ఆయన ఆరోహణ అయినది నిజము, ఆయన చెప్పినటువంటి ప్రతి మాట కూడా అక్షరాల జరిగి తీరుతూనే ఉంది. ఆయన చెప్పినటువంటి మాట, నేను పరలోకానికి వెళ్తున్నాను, తిరిగి మరలా వస్తాను, నేను తిరిగి వచ్చిన మిమ్మల్ని కూడా నేను నా యొక్క మరి పరలోకానికి తీసుకువెళ్తాననేసి ఆయన చెప్తూ ఉన్నారు. మరి ఆ యొక్క పరలోక రాజ్యానికి మనము వెళ్ళాలి, ఆయనతో పాటు వెళ్ళాలి అంటే చాలా మంది ఏమంటారంటే అప్పటి వరకు మనం ఎక్కడ జీవిస్తాము, ఎక్కడ బ్రతుకుతాము, రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు కదా అనేసి చెప్తూ ఉంటారు. మన్ను దేవుని స్తుతించదు. మనము జీవించి ఉండగానే, మనము ప్రాణముతో ఉండగానే దేవుని స్తుతించడం మొదలు పెట్టాలి, ఆరాధించడం మొదలు పెట్టాలి. ఎప్పుడో వస్తుంది అప్పుడు చూసుకుందామంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడము వృధా ప్రయాస. అది కాదు, మనము మరి తెలివి తెచ్చుకొని మారు మనసు పొంది ఎప్పుడైతే మనము దేవుని దగ్గరికి వస్తామో అప్పుడు మాత్రమే దేవుడు మన యొక్క పాపములన్నిటిలో కూడా క్షమిస్తూ ఉంటాడు. ఆయన ఎదుట మనము నిలబడాలి అంటే మరి ప్రకటన గ్రంథంలో ఆయన ఇచ్చినటువంటి దేవుని యొక్క వర్ణన కనుక చూసుకుంటే ఆ యొక్క మహా ఉగ్రమైనటువంటి రూపాన్ని మనము ఎదుర్కొనాలి అనుకుంటే, మనలో ఏమి కావాలి అనుకుంటే ఒక్కసారి చూడండి లూకా రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము 36వ వచనంలో ఒక మాట అక్కడ మనకి వ్రాయబడి ఉంది. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారమగనట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పెను.
మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారమగుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. మనకి ఉన్నటువంటి ఆయుధము ఒకటే, అది ప్రార్థన. ప్రార్థన శక్తి. ప్రార్థనలో ఎంతో గొప్ప శక్తి ఉంది. మరి భక్తులైనటువంటి వారే మరి దేవుని ఎదుట నిలవబడలేనప్పుడు మనము నిలవబడగలుగుతానికి ధైర్యాన్ని, శక్తిని కావాలి అనుకుంటే అనుదినము కూడా మనము ప్రార్థనలో గడపాలి. ప్రార్థనలో ఎంతో గొప్ప శక్తి ఉంది. ఆ యొక్క శక్తి ఎంతటిదంటే మరి రెండవ రాకడలో దేవుని ఎదుట మనము నిలబడాలి అంటే, చనిపోయినటువంటి మనము మరి జీవాన్ని పొందుకొని ఆయనతో పాటు యుగయుగాలు ఉండాలి అంటే మనం జీవించి ఉండగానే దేవుడిని ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఎన్నో రకాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. మరి మనం ఎట్లాంటి ప్రార్థన చేయాలి అనుకుంటే, శక్తి కలిగినటువంటి ప్రార్థన మనము చేయాలి. దేవుని యొక్క శక్తిని పొందుకునేటువంటి ప్రార్థన మనము చేయాలి. మనలో ఉన్నటువంటివి అన్నీ కూడా అలాగే ఉంచేసుకుని, కోపము, పగ, ద్వేషము, అసూయ, మరి ఇవన్నీ కూడా మనలోనే ఉంచేసుకుని కనీసము పక్కవారిని ప్రేమించలేకుండా ఉంటూ, మన బంధువుల్ని మనము క్షమించలేకుండా ఉంటూ, వారితోటి ప్రేమపూర్వకంగా మాట్లాడుకోకుండా ఉంటూ, మరి అన్నీ మన మనసులోనే అట్లానే పెట్టేసుకుని ప్రభా అనేసి ప్రార్థన చేస్తే ప్రభు మన యొక్క ప్రార్థనని అంగీకరించడు. మనం ఎంత గొప్ప ప్రార్థనలు చేసినా దేవుడు అంగీకరించడు. ఎంత గట్టిగా ప్రార్థన చేసినా దేవుడు అంగీకరించడు. మనం ఎట్లాంటి ప్రార్థన చేయాలంటే, మొట్టమొదటిగా మనలో ఉన్నటువంటి ద్వేషాన్ని మనము తీసివేయాలి. మనలో ఉన్నటువంటి కోపాన్ని మనము తీసివేసుకోవాలి. మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన దేవునికి అసహ్యమైనటువంటిది ప్రతిదీ కూడా మనము తీసివేసుకోవాలి. ఆయన సత్యవంతుడు కాబట్టి మనము కూడా సత్యమునే ప్రేమించాలి. మనము సత్యాన్నే పలకాలి. మనము నీతిగా మనము జీవించాలి. ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఏ విధమైనటువంటి పాపము అంటకుండా ఉండేటట్టుగా మనము జీవించాలి. ఎందుకంటే పాపపంకిలమైనటువంటి ఈ లోకంలో మనం జీవిస్తున్నాము, కానీ అది అంటకుండా మనము మరి వాక్యము అనేటువంటి మైమర్పును మనం ఎప్పుడైతే తొడుక్కుంటామో, రక్షణ అనేటువంటి శిరస్త్రాలను ఎప్పుడైతే ధరించుకొని మనం అనుదినము కూడా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మరి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటాము, కుటుంబాలు చూసుకుంటూ ఉంటాము, మన ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతూ ఉంటాము. అన్ని కార్యక్రమాలలో కూడా మనం పాల్గొని చూస్తున్నప్పుడు మరి వారితో మనం ఎట్లా ఉంటున్నాము అన్ని కూడా ఆలోచన చేసుకోవాలి. అంతేకాదు వారితో మనం ఎట్లాంటి సంబంధాలు కలిగి ఉన్నాము. విగ్రహాలకు మొక్కకూడదు, వాటికి పెట్టినవి మనము భుజించకూడదు, మరి ప్రార్థన మానకూడదు. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మనకి ఏ విధమైనటువంటి బాధ కలిగినా మొట్టమొదటిగా మనం మొరపెట్టవలసింది ఎవరికి అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి. మనము దేవుని దగ్గరగా ఎప్పుడైతే వస్తామో, ఎప్పుడైతే దేవుని మనం ప్రార్థన చేస్తామో, అలవాటు చొప్పున మనం ప్రార్థన చేయకూడదు. చాలా మంది అలవాటు చొప్పున ప్రార్థనలు చేసివేస్తూ ఉంటారు. అలవాటు చొప్పున చేసేటువంటి ప్రార్థన దేవునికి కాదు. మనం ప్రార్థన చేసేటప్పుడు మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేయాలి. హృదయపూర్వకంగా మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే విరిగి నలిగినటువంటి హృదయంతోటి, కన్నీటితోటి ఆయనను మనము ప్రార్థన చేస్తామో వెంటనే దేవుడు మనకి జవాబిస్తాడు. అంతేకాదు మనల్ని ఆయన యొక్క శక్తి చేత నింపుతూ ఉంటాడు. మరి అట్లాంటి శక్తి మనము పొందుకోవాలి. అంతేగాని చాలా మంది అంటూ ఉంటారన్నమాట, మేము ఈ దేవుణ్ణి ఎప్పుడో నమ్ముకున్నామమ్మా, బాప్తీసం తీసుకున్నాము, మరి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత బాప్తీసం తీసుకున్న తర్వాతే మాకు కష్టాలు ఎక్కువైపోయినాయి, మాకు బాధలు ఎక్కువైపోయినాయి, ఈ బాధల నుంచి మేము ఎట్లాగా తప్పించుకోవాలి, మేము ఏం చేయాలనేసి చాలా మంది అడుగుతూ ఉంటారు. నిజమే, బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా మరి అనేకమైనటువంటి శోధనలు వస్తూ ఉంటాయి. ఆ శోధనల్ని జయించాలి. మనము శోధనలు రావద్దు అని మనము దేవుణ్ణి ప్రార్థన చేయకూడదు. ఒకవేళ శోధన వచ్చినా కూడా ప్రభువా ఈ యొక్క శోధనని ఎదుర్కొనడానికి కావలసినటువంటి శక్తి నాకు దయచే అనేసి మనము ప్రార్థన చేయాలి. నీ యొక్క శక్తి చేత నన్ను నింపు తండ్రి అనేసి దేవుణ్ణి ప్రార్థన చేయాలి. మనకు ఏది అవసరమో అది మాత్రమే మనము దేవుని అడుగుతూ ఉండాలి. అంతేగాని మరి జరిగిపోయినటువంటి విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ, మననం చేసుకుంటూ, వాటిని గురించి ఆలోచన చేసుకుంటూ, వాటి గురించి చింతిస్తూ ఉంటే మరి మన ముందున్నటువంటి పరుగు పందెంలో మనము గెలవలేము. మన యొక్క పరుగు పందెంలో మనము గెలవాలి అనుకుంటే మరి ఆ యొక్క సిలువ వేయబడ్డటువంటి క్రీస్తుని మనము చూస్తూ
ఆయన వైపు మాత్రమే చూస్తూ ఈ లోకపు వైపు చూడకూడదు మానివేసి ఆయనని వెంబడిస్తూ ఆయన వెంబడి మనం ఎప్పుడైతే పరిగెడుతూ ఉంటామో, మరి అపోస్తులైనటువంటి పౌలు అదే అంటాడు, నా యొక్క పరుగు తుదముట్టించి తిని అనేసి చెప్తూ ఉంటాడు. మన యొక్క పరుగు కూడా మనము తుదముట్టించాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనము మరి ఈ దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి. మనం చనిపోయిన తర్వాత కూడా ఆ యొక్క దేవుని ఎదుట నిలబడడానికి శక్తి గలవారమైనటువంటి మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో ముందుకి నడవాలి. ప్రార్థనలో ఎంతో గొప్ప శక్తి ఉంది. అనేక మంది మరి చెప్తూ ఉన్నాము, దేవుణ్ణి ప్రార్థన చేయండి. మా జీవితంలో కూడా మరి భయంకరమైనటువంటి సమస్యలు అన్ని వచ్చినా కూడా వాటిని ఎదుర్కోవడానికి, వాటిని జయించడానికి మరి ఎప్పుడు శక్తి వచ్చిందంటే, విరిగి నలిగినటువంటి హృదయంతో నేను ఎప్పుడైతే దేవుని ప్రార్థన చేశానో వెంటనే దేవుని యొక్క జవాబును నేను పొందుకునే ఉన్నాను. నిజమే, మనము నోటితో కాదు ప్రార్థన చేయవలసింది, మన యొక్క హృదయంతోటి మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనము హృదయంతోటి ప్రార్థన చేస్తామో, పూర్ణ శక్తితోటి పూర్ణ బలంతో మనము ప్రార్థన చేస్తామో, అప్పుడే దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క మహిమను మనము కన్నులారా చూడగలుగుతా ఉంటాము. మరి లూకాసు వార్తలో గనక మనం చూసుకుంటే 21వ అధ్యాయంలో గనక చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా మరి ఈ సంఘటనలు అన్ని కూడా జరుగుతూనే ఉన్నాయి. ఏ సంఘటనలు అంటే అంచకాలపు సంఘటనలు అన్ని కూడా జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా యుద్ధాలు, ఎక్కడ చూసినా కూడా భయంకరమైనటువంటి మారణ హోమాలు. ఎక్కడ ఏ బాంబు పేలుతుందో తెలియదు, ఎప్పుడు ఏ కారు బాంబు పేలుతుందో తెలియదు, ఎప్పుడు ఫ్లడ్స్ వస్తాయో, భయంకరమైనటువంటి వరదలు వస్తాయో తెలియదు, ఎక్కడ భూమి కంపిస్తుందో తెలియదు. ఎక్కడ చిన్న ప్రమాదం జరిగినా కూడా పదుల్లో కాదు, వందల్లో కాదు, లక్షల్లో ప్రజలు చనిపోతున్నటువంటి కాలంలో మనం జీవిస్తూ ఉన్నాము. బయటికి వెళ్ళినటువంటి ప్రతి వ్యక్తి కూడా తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా నమ్మకాలు లేనటువంటి ఈ లోకంలో మనం జీవిస్తున్నాము. ఇంత భయంకరమైనటువంటి లోకంలో మనం జీవిస్తూ ఉన్నా కూడా మరి దేవుని యొక్క కాపుదల మనకి ఎప్పుడు కూడా ఉంటుంది. అందుకనే అందరూ కూడా ఏం చేయాలన్నమాట, ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవునికి ప్రార్థన చేయాలి. తెల్లవారుజామున ప్రార్థన చేయాలి, మధ్యాహ్నం చేయాలి, సాయంత్రం చేయాలి. కుటుంబ ప్రార్థన కూడా దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రార్థనలో ఎంతో గొప్ప శక్తి ఉంది. ఈ యొక్క శక్తిని పొందుకోవడానికి మనము మరి దేవునికి సమీపముగా మనము ఉండాలి. దేవునికి కృతజ్ఞత కలిగి మనము ఉండాలి. దేవునికి ఎడల మనము భయము భక్తి కలిగి ప్రార్థన చేయాలి. కొంతమందికి భయం ఉంటుంది, కొంతమందికి భయము ఉండనే ఉండదు. కొంతమందికి భక్తి ఉంటుంది, కొంతమందికి భక్తి ఉండనే ఉండదు. మనము అట్లా కాకుండా భయము భక్తి కలిగి రెండిటిని కూడా కలిగి ఉండి దేవుని ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో, దేవుని ఎప్పుడైతే ఆరాధిస్తామో, దేవుని ఎప్పుడైతే మహిమపరుస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఆయనకి విధేయులుగా మనము ఈ లోకంలో జీవిస్తూ వీళ్ళని చూసి వీరు క్రైస్తవ బిడ్డలు అని ఇతరులు ఎప్పుడైతే మన గురించి సాక్ష్యము చెప్తూ ఉంటారో, అట్లాంటివన్నీ కూడా దానియేలు ప్రవక్త, మరి యోహాను వీరందరూ కూడా మరి దేవునితో పాటు నడిచినటువంటి వారు, దేవుని యొక్క ప్రత్యక్షతను చూసినటువంటి వీరే చనిపోయినటువంటి స్థితి లేకపోతే మరి పడిపోయినటువంటి స్థితిలోకి వారు వెళ్ళిపోయారు. రెండవ రాకడలో దేవుని యొక్క స్వరూపమును చూసి మరి మనము కూడా ఆయన్ని, మనము బ్రతికి ఉన్నా మనము చనిపోయినా కూడా ఆయన్ని ఎదుర్కొనడానికి మనము కూడా వెళ్ళాలి. మనము అట్లా ఆయన్ని ఎదుర్కొనడానికి వెళ్ళాలి అంటే మనము మరి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలి. మన చుట్టూ ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేసుకుంటూ మెలకువగా ఉండి మనము ప్రార్థన చేయాలి. మరి ప్రార్థనలో ఎన్నో గొప్ప విజయాలు మనము చూస్తూ ఉన్నాము. అనేక మంది జీవితాల్లో గొప్ప విజయాలు చూస్తూనే ఉన్నారు. అయినా కూడా వాటిని గ్రహించుకునేటువంటి స్థితిలో లేకపోతూ ఉంటారు. చాలా మట్టుకు వింటూనే ఉంటారు, కానీ వాటిని మాకు ఇది ఎంతవరకు సమంజసంగా ఉంటుంది అనేసి వాళ్ళ యొక్క హృదయాలకి వాళ్ళు అన్వయించుకోవడం ఉండదు. కానీ ఎప్పుడైతే ఆలోచన చేయడం ప్రారంభిస్తారో, ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని పొందుకోవాలనేసి పట్టుదలతోటి ప్రార్థన చేస్తారో, దేవుడు తప్పక మీ యొక్క ప్రార్థనని అంగీకరిస్తాడు. మరి మేము కూడా ఏమీ లేనటువంటి స్థితిలో మరి దేవుణ్ణి ప్రార్థన చేసి మా జీవితాలను మేము చక్కబరుచుకుని, అంతేకాకుండా మరి అనేక మంది కోసము మేము మరి దేవుని యొక్క పేరు తెలియనటువంటి గ్రామాలకి వెళ్ళి అక్కడ సువార్త సేవ చేస్తున్నాము. పోచంపల్లి పక్కన ఉన్నటువంటి 5 గ్రామాలను మేము ఎంపిక చేసుకుని ఆ యొక్క 5 గ్రామాల్లో కూడా దేవుని యొక్క సువార్త మేము ప్రకటన చేస్తూ ఉన్నాము. కనీసము అక్కడ ఒక సేవకుడు కూడా లేరు. ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో దేవుడు యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరు అనేటువంటి పరిస్థితి అక్కడ మాకు కనిపిస్తూ ఉంది. అట్లాంటి
బీడు భూముల్లో మేము మరి విత్తనాలు చల్లడానికి దేవుడు మాకు గొప్ప కృపని ఆయన అనుగ్రహించి ఉన్నాడు. మరి ఆ యొక్క సేవ విస్తృతం కావడానికి మీరు కూడా మీ వంతు సహాయం మాకు చేయండి. అదేవిధంగా ఈ యొక్క గ్రేషియస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ ద్వారా మేము చేస్తున్నటువంటి ప్రతి పరిచర్యను కూడా ప్రభా మరి ఆయన చేతుల్లో పెట్టి ప్రార్థన చేసి మేము ఎప్పుడైతే ముందుకు వెళుతూ ఉన్నామో ప్రతి విషయంలో కూడా మేము విజయాన్నే చూస్తూ ఉన్నాము. ఒక ఆర్ఫనేజ్ ను కూడా మేము రన్ చేస్తూ ఉన్నాము. దాంట్లో దగ్గర ఒక 65 మంది తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలు అక్కడ ఉంటూ ఉన్నారు. మరి విధవరాండ్ల యొక్క బిడ్డలు కూడా అక్కడ ఉంటూ ఉన్నారు. వారందరి కోసం కూడా మీరు కూడా ప్రార్థన చేయండి. మీ వంతు సహాయ సహకారాలు మాకు అందచేయండి. మరి ఈ యొక్క కార్యక్రమాలను కూడా మరి మేము ఎల్లప్పుడూ కూడా చేయడానికి దేవుని యొక్క సహాయం కోసము మీరు కూడా ప్రార్థన చేయండి. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుపోబడదము. మరి మనము ఈ లోకంలో ఉన్నప్పుడు రెండవ రాకడలో గనక చూసుకుంటే ఆయన కొదమ సింహంగా వస్తున్నాడు. మొదట రాకడలో ఆయన ఒక గొర్రెపిల్లగా వచ్చాడు, కానీ రెండవ రాకడలో ఆయన కొదమ సింహంగా వస్తూ ఉన్నాడు. అయితే ఏరివేయడానికే ఆయన వస్తూ ఉన్నాడు. మనము మరి మన యొక్క పాపములన్నీ కూడా విడిచిపెట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క రక్తంలో మనల్ని మనము పవిత్రులుగా చేసుకుంటామో, ఎప్పుడైతే ఆయన యొక్క రక్తంలో మనం కడిగి శుద్ధీకరించబడతామో, మనము ఒకవేళ చనిపోయినా బ్రతికి ఉన్నా ఏదైనా కూడా మరి ప్రభువుని మనము ఎదుర్కొనాలి. మనము చనిపోయినా దేవుని ఎదుర్కొనాలి, మనము జీవించి ఉన్నా కూడా దేవుని ఎదుర్కొనాలి. ఆ యొక్క కడబోర ధ్వని వినగానే మరి మొట్టమొదటిగా చనిపోయినటువంటి వారు, క్రీస్తులో నుండి చనిపోయినటువంటి వారు మొదటగా వెళతారు, తర్వాత మరి జీవించి ఉన్నటువంటి వారు వెళతారనేసి అక్కడ దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. మనము మరి దేవునిలో ఉంటున్నామా లేదా అన్నది ముఖ్యమైనటువంటి విషయము. ఆ యొక్క రాకడ ఎప్పుడో మనకి తెలియదు. మనము దేవుని దగ్గరికి ఎప్పుడు వెళ్తామో మనకి తెలియదు. ఆయన రాకడా తెలియదు, మన యొక్క పోకడా మనకి తెలియదు. కాబట్టి సిద్ధపాటు కలిగి మనము ఉండాలి. సిద్ధపాటు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, మరి ప్రార్థన ఎప్పుడైతే మనము చేస్తూ ఉంటామో, ప్రార్థనా శక్తిని ఎప్పుడైతే మనము పొందుకుంటామో, మోకాళ్ళ అని ఎప్పుడైతే మనము కన్నీటితోటి ప్రార్థన చేస్తూ ఉంటామో, మరి దేవుడు తన యొక్క ఉచితమైనటువంటి కృపచేత, ఉచితమైనటువంటి ప్రేమ చేత మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో మనల్ని దీవిస్తాడు. అంతేకాదు పరలోకంలో కూడా ఆయన యుగ యుగములు కూడా ఆయన యొక్క సన్నిధానంలో మనము నిలబడడానికి, ఉండడానికి గొప్ప కృప ఆయన మనకి దయచేస్తూ ఉంటాడు. అట్లాంటి ధన్యత మీరందరూ కూడా పొందుకోవాలనేసి నా యొక్క కోరిక. నా కోరిక కాదు, దేవుని యొక్క ఉద్దేశము. ఆయన వచ్చినదే అందరూ కూడా రక్షణ పొందడానికి, అందరూ కూడా దేవునితో పాటు యుగ యుగాలు ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణాలని అర్పించి ఉన్నారు. మరి అందరము కూడా సిద్ధపాటు కోసము మరి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేద్దాము. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తోత్రము నాయన, పరిశుద్ధానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, మరి నాయన దానియేలు గాని ప్రభా, మరి నాయన యోహాను గాని ప్రభా, నీ యొక్క ప్రత్యక్షతను చూసి ఉన్నారు తండ్రి. నీతో పాటు ప్రభా మరి నాయన అనేకమైనటువంటి అద్భుతాలు, కార్యాలు చూసినటువంటి వారే ప్రభా మరి నాయన ఏ మాత్రము శక్తి లేని వారిగా ఉంటూ ఉండగా తండ్రి, మేము ఏ పాటి వారు నాయన పెంట కుప్పల మీద ఉన్నటువంటి మమ్మల్ని ప్రభా మరి నాయన మీరు లేవనెత్తి బలమైనటువంటి మీ యొక్క రెక్కల కింద భద్రపరిచి ఉన్నారు తండ్రి. అంతేకాదు నాయన మా యొక్క పాపములన్నీ కూడా నీ యొక్క రక్తంలో కడిగి వేసి నీ యొక్క కుమార్తెలుగా, నీ యొక్క కుమారులుగా, నీ యొక్క బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించి ఉన్నారు నాయన. ప్రభా మరి నాయన మేము ఎల్లప్పుడూ కూడా నిన్ను ప్రార్థన చేసుకుని ప్రభా నీతో పాటు యుగ యుగాలు ఉండేటువంటి భాగ్యాన్ని మాకు, మా అందరికీ కూడా దయచేయమని యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.